హాయ్ అండి అందరికీ. ఏంటి కొబ్బరికాయలు అనుకుంటున్నారా? పూజ దగ్గర చాలా కొబ్బరికాయలు కొట్టాం కదా! అవన్నీ ఉన్నాయన్నమాట. సో, మా అత్తమ్మ కొబ్బరుండలు చేయమంది. సో, అందుకే అనమాట ఈ ప్రిపరేషన్ చేస్తున్నాను. దగ్గర దగ్గర 10 కాయలుంటాయండి. ఎంత అని కోరుతాం కదా! సో, అందుకే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా వర్క్ అవుతుంది. ఇలా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టామనుకోండి సేమ్ కోరినట్టుగా వస్తుందనమాట. మరీ గట్టిగా కాదు. అటు ఇటుగా చేసుకుంటే సేమ్ అలానే వస్తుంది. అయితే బెల్లం ఏసుకొని కొంచెం వాటర్ ఏసుకున్న తర్వాత ఇలా పాకం వచ్చిందాక కలపాలండి. ఇలా ముద్దర పాకం వచ్చిందనుకోండి, చాలా రోజులు కొబ్బరుండలు ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఇంకన పాకం వచ్చిన తర్వాత ఇలా కొబ్బరి కూర ఏసుకొని ఇలా కలుపుతూ ఉండాలనమాట. కొంచెం వాటర్‌లా వస్తుంది. మనం ఎంత బాగా కలిపితే అంత బావుంటుందండి కొబ్బరుండల టేస్టు. ఇంకా కొంచెం గట్టిగా చేసుంటే సేమ్ బయట కొన్నట్టుగా వచ్చింది. సో, నేను అలాగే చేశానండి. ఇక్కడ ఉండలు చుడుతూ ఉన్నాను. వేడి వేడిగా అనిపిస్తుందనమాట ఒకటి ఒకటి. మనం చుట్టేలోపు అది చల్లగా అయిపోద్ది. మా పిల్లలందరూ పడుకున్నారు. నైట్ ఇప్పుడు 10 అయిపోయింది. 10:30 అలాగా. ఇవన్నీ చుడతానికి నాకు కరెక్ట్‌గా 11 అయిందండి. మిగిలినవన్నీ తోముకొని చేస్తాడు పడుకుంటాడికి 11:30 అయిందనమాట. సో, మిషన్ కంప్లీట్ అయ్యింది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.